హలో వ్యూయర్స్, వెల్కమ్ టు శివకృష్ణ రియల్ ఎస్టేట్స్. ఈరోజు మీకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది మనకి G+1 హౌస్ ఇది. సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి సింగిల్ బెడ్రూమ్ ఉందండి విత్ స్పేషియస్ పార్కింగ్. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసేసి మనకి డబుల్ బెడ్రూమ్ ఉందండి. సో చూడండి, హౌస్ 30x36 అండి. అంటే రోడ్ ఫేసింగ్ మీకు 30 వస్తుంది అండ్ డెప్త్ వచ్చి 36 వస్తుందండి. డైమెన్షన్స్లో ఉన్న 120 స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఇది. ఇది మనకి ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి. చూడండి, సరౌండింగ్ అన్ని హౌసెస్ అండి. ఎటు చూసినా మీకు ఆల్రెడీ ఫ్యామిలీస్ అందరూ ఉంటున్నారు ఇక్కడ. చుట్టూ ఎటు చూసినా మీ హౌసెస్. చూద్దామండి, లోపలికి వెళ్ళి చూద్దాం హౌస్ ఇప్పుడు. సో మనం చూడండి, స్పేషియస్ పార్కింగ్ అండి. ఇక్కడ మనకి చాలా పెద్దగా ఇచ్చారు పార్కింగ్. తర్వాత ఫ్యూచర్లో మనకి పైన ఒక ఫ్లోర్ వేసుకున్నా కూడా రెంటల్ పర్పస్ మనకి ఇక్కడ పార్కింగ్ అనేది చాలా స్పేషియస్గా ఉంది. ఇక ఫ్యూచర్లో ఎటువంటి పార్కింగ్ ప్రాబ్లం అయితే రాదు. చూడండి, స్టెప్స్ కింద వాష్ పాయింట్ అయితే ఇచ్చారు ఇక్కడ. మనకి బోరు, వాటర్ సంపు ఉన్నాయండి. చూడండి, ఇదంతా పార్కింగ్ మనకి చాలా స్పేషియస్ పార్కింగ్ అండి. ఫాల్స్ సీలింగ్. ఇక్కడ పార్కింగ్ కింద మనకి బయట అయితే ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఇండియన్ టాయిలెట్. బ్యాక్ సైడ్ అయితే సెట్ బ్యాక్ ఉంది. చూద్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దామండి. సింగిల్ బెడ్రూమ్ లోపలికి వెళ్ళి చూసి ఎలా ఉందో చూద్దాము. సో మనకి ఎంటైర్ హౌస్లో అయితే మార్బుల్ యూజ్ చేశారండి. వైట్ కలర్ మార్బుల్ యూజ్ చేశారు. ఇదంతా హాల్ మీకు. ఇదంతా హాల్. ఫాల్స్ సీలింగ్. చూడండి, ఇది పూజ గదికి ఏరియా ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇది వచ్చి కిచెన్ అండి. కంప్లీట్గా మీకు ఉంది కిచెన్. ఫుల్ వెంటిలేషన్ అండి. హౌస్ అయితే ఫుల్ వెంటిలేషన్ ఉంది, ఎందుకంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి. సో మీకు ఎంటైర్ డే ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది. బెడ్రూమ్ చూద్దాం. చూడండి, బెడ్రూమ్. ఫాల్స్ సీలింగ్. ఇది మనకు వచ్చేసేసి వాష్రూమ్ అండి. అటాచ్డ్ వాష్రూము. సో ఇది అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మనకి సింగిల్ బెడ్రూము. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాము. అక్కడ మనకి డబుల్ బెడ్రూమ్. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. చూడండి, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బాల్కనీ. ఫాల్స్ సీలింగ్. చూడండి, ఇది మెయిన్ డోర్ అండి. సో మెయిన్ డోర్ మనకి ఇంకా ఫిట్ చేయాలి. చూడండి, ఇదంతా హాల్ మీకు. మనకి పెద్ద టీవీ యూనిట్ అయితే చాలా పెద్దగా ఉందండి. మనకి ఇక్కడ పెద్ద టీవీస్ కూడా ఈజీగా ఫిట్ అవుతాయి. చూడండి, హాల్ నేను అదర్ డైరెక్షన్లో చూపిస్తున్నాను. ఇదంతా హాలు. అండ్ ఇదంతా మనకి డైనింగ్ హాల్ అండి. స్పేషియస్ డైనింగ్ హాల్ ఇచ్చారు. పూజ గది. ఓపెన్ కిచెన్ అండి. సో ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి స్పేషియస్గా ఉంది. మనకు ఈజీగా కబోర్డ్స్ అన్నీ చేయించుకున్నా కూడా మనకి మంచి బెడ్ సైజ్ అయితే ఇందులో ఈజీగా ఫిట్ అవుతుంది. వెస్టర్న్ టాయిలెట్ అండి. దీనికి అటాచ్డ్ వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు.
ఇంకొక బెడ్రూమ్ చూద్దాము. సెకండ్ బెడ్రూము. చూడండి, ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్ ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. ఇండియన్ టాయిలెట్ అయితే ఇచ్చారు. మనకి ఇటు నార్త్ వైపు వాషింగ్ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్స్ అయితే ఇచ్చారు. ఇది అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్. సో ఇప్పుడు మనము పైకి వెళ్ళి చూద్దామండి బిల్డింగు. ఈ లొకేషన్ అడ్వాంటేజెస్ అన్నీ చూద్దాం. చూడండి, 120 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న మంచి స్క్వేర్ బిట్ అండి ఇది. ఈ మంచి స్క్వేర్లో ఉండడం వల్ల మనకి హౌస్ అయితే చాలా స్పేషియస్గా మంచిగా వచ్చిందండి. చూడండి, అది మనకి మెయిన్ రోడ్డు. సో మెయిన్ రోడ్ నుంచి కూడా మనకి ఈ హౌస్ అయితే కనబడుతుందండి, విజిబుల్గా ఉంటుంది అక్కడ నుంచి చూసినా. సో అది వచ్చేసేసి మనకి బండ్లగూడ, అహ్మద్గూడ ఈ ఏరియా ఇది. సో బండ్లగూడ నుంచి మనకి బాలాజీ నగర్ అల్వాల్ వెళ్ళే రూట్ అండి అది. సో 10 minutes వెళ్ళిపోతారండి బాలాజీ నగర్ ఇక్కడ నుంచి. చూడండి, చాలా దగ్గర అన్ని. ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర ఉండడం వల్ల ఇక్కడ ఏంటంటే అన్నిటికీ హాస్పిటల్స్కి, షాప్స్కి అన్నిటికీ మనకి చాలా అంటే చాలా దగ్గర. అండ్ చూడండి, సరౌండింగ్ అన్ని హౌసెస్ అండి, ఆల్రెడీ ఆక్యుపైడ్ అండి, ఆల్రెడీ కంప్లీట్గా ఫుల్లీ డెవలప్డ్. సో ఇది అండి హౌస్ డీటెయిల్స్. ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్టయితే నాకు కాల్ చేయండి. ఈ హౌస్ ప్రైస్ ఇన్ఫర్మేషన్, నా కాంటాక్ట్ నెంబర్ కంప్లీట్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇమ్మీడియట్లీ ఒక హౌస్ పోస్ట్ చేసిన ఇమ్మీడియట్లీ మీకు అయితే వస్తుందండి. సో దట్ సబ్స్క్రిప్షన్ ఈజ్ ఇంపార్టెంట్. కమెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే. ఎనీవేస్ నా కాంటాక్ట్ నెంబర్ విజిబుల్గా ఉంటుంది మీకు. సో దట్ కాల్ చేయండి. మీ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని నేను హౌసెస్ అయితే మీకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.